హాయ్ అండి. ఇప్పుడు మనం క్రోషాను అల్లడం ఎలాగా, ఏంటి, ఏమి యూజ్ అవుతుంది అనేది చెప్తానండి మీకు. ఇవి మీరు చూస్తున్న సూదులండి ఇవి. రకరకాల సూదులు నెంబర్స్‌కి ఉంటాయి దాంట్లోని. సన్నంగా ఉంటే గనక మనకి అల్లిక దగ్గరగా వస్తుంది. కొంచెం లావుగా ఉంటే గనక దూరంగా వస్తుంది. లూజ్ వస్తుంది. మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. నేను 1.8 నేను సూది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇలాంటి లావుగా ఉంటుంది చూడండి. ఇది మీకు చూపిస్తున్నాను కదా! లావుగా ఉంటుంది. ఇంకొంచెం లావుగా ఉంటుంది. మీరు అది చూసారా? అది మనం లేసు అంటే మనం దారం అన్నీ కూడా అల్లుకోవచ్చన్నమాట. ఇవి వూల్స్ అండి ఇవి. మనం బయట ఎక్కడైనా దొరుకుతాయి. రకరకాలుగా దొరుకుతాయి. రకరకాల కంపెనీలు కూడా దొరుకుతాయి. మనకు నచ్చిన వూలు తెచ్చుకోవచ్చు. కానీ క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీ మనం బెస్ట్ క్వాలిటీ ఇస్తే గనక మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మనం ఫస్ట్ ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలో చూడండి. మనం బొటన వేలు ఉంది కదా, దాని మీద 2 వేలు పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా మనం పిల్లేలకి 2 రౌండ్లు వేసుకుంటే కనుక మన స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వదిలి దాని మీద ఉంటుంది. ఎప్పుడు బొటన వేలు ఎక్కడ పట్టుకున్నానో చూపిస్తాను చూడండి. ఎక్కడ పట్టుకున్నానో అక్కడే పట్టుకోవాలి. అది పట్టుకుంటే కనుకనే వస్తుంది. ఇప్పుడు ఇది చూసారా? మీరు ముడి పడట్లేదు, నాకు హీల్ అవ్వట్లేదు, ఫస్ట్ ముడి పడట్లేదు అని నేర్చుకున్న వాళ్ళకైతే ఇప్పుడు నేను చూపిన విధంగా మీరు ట్రై చేయొచ్చు. ఇది చేయడం వల్ల ఫస్ట్ ముడి పడుతుందన్నమాట. దాన్ని బట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా సరే బొటన వేలు పట్టుకోవాలన్నమాట. బొటన వేలు గట్టిగా పట్టుకుంటేనే మనం అల్లిక స్ట్రాంగ్గా వస్తుంది. ఇది మన చైన్ స్టిచ్ అండి. ఇది మనం సూది మీద దారం వేసి మళ్ళీ దాంట్లోంచి లాగాలి. సూది మీద దారం వేసి మళ్ళీ అలాగా నేను చూపిస్తున్నాను కదా. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిందండి, బేసిక్. మా ఛానల్ కానీ నచ్చినట్టయితే ఫాలో చేయండి. ఇంకా ఎక్కువ నేర్పించడానికి నాకు అవకాశం ఉంటుంది. మనం చూస్ చేసుకుంటా చైన్ బట్టి. మీరు చేసి చూపిస్తున్నా చూసారా? మనకు పిల్లలకి 2 రౌండ్లు వేసుకుంటే కనుక మనం టైట్గా ఉంటుంది. దారం టైట్గా ఉంటుంది. బొటన వేలు చూసారా? నేను ట్యాప్ చేస్తున్నాను. ఆ ట్యాప్ చేసిన దాని మీద అలాగే పెట్టుకుంటే కనుక మనం అల్లిక దగ్గరగా వచ్చి టైట్గా వస్తుంది. చూసారా? ఇలా నచ్చితే కనుక లైక్ చేయండి.